హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్థనిక్స్. మరి ఈరోజు అయితే మనం ఫిట్నెస్ టిప్స్ ఫర్ బిగినర్స్ చూడబోతున్నాం. నేను జయప్రకాష్ అండ్ కాలిస్థానిక్ అథ్లెట్. ఈరోజు అయితే మనం బిగినర్ వర్కౌట్ చూడబోతున్నాం. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్ట్. మరి ఈ వీడియోలో అయితే మనం వచ్చేసి నీ పుషప్ నుంచి హ్యాండ్స్టాండ్ పుషప్ వరకు వెళ్తాం అనమాట. ఎవరికైతే టైం ఉండదో వాళ్ళకి ఫుల్ బాడీ వర్కౌట్స్ అనమాట. లెట్స్ గెట్. మరి ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ అయితే నీ పుషప్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. చాలామంది నీ పుషప్స్ ఇలా చేస్తారు. ఇలా చేస్తే మనకి లోడ్ పడదు అనమాట. మనమైతే ముందుకి ఇలా చేయాలన్నమాట. అప్పుడే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఉంటుంది. నీ పుషప్స్ కష్టం అనుకునేటోళ్ళు వాల్ పుషప్స్ కూడా చేయొచ్చు. వాల్ పుషప్స్ కూడా మనం నిదానంగా స్లోగా ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయాలి. మరి ఇంకో విషయం, కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మరి మన ఈ ఛానల్లో చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి, ట్యుటోరియల్స్. సబ్స్క్రైబ్ ఫర్ జార్థనిక్స్. వీడియోలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఏంటంటే, నేను వాల్ పుషప్స్ నీ పుషప్స్ తర్వాత పర్ఫెక్ట్గా ఒక 30-40 వచ్చిన తర్వాత నేనైతే నార్మల్ పుషప్ ప్రిఫర్ చేస్తా. అవి ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయకపోయినా ఏం కాదు, హాఫ్ రేంజ్ అన్నా ఓకే. మరి టోటల్ నేను ఎన్ని పుషప్ చేశానో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి తర్వాత వచ్చేసి మనకైతే స్క్వాట్ చాలామంది ఇలా చేస్తారు. ఇలా చేసినా ఓకే, నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తా. హాఫ్ రేంజ్ మోషన్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. తర్వాత మనకి కోర్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి సిక్స్ ప్యాక్స్ రావాలంటే పక్క క్రంచెస్ చేయాలన్నమాట. చాలామంది క్రంచెస్ వద్దు అంటారు, కానీ క్రంచెస్ ఈజ్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ దెమ్. మరి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి లోవర్ పార్ట్ అనమాట. లోవర్ పార్ట్ ఎక్సర్సైజ్ కోర్ ఎక్సర్సైజ్కి చాలా ఇంపార్టెంట్. లోవర్ యాబ్స్ విజిబుల్ క్లియర్గా కనబడడానికి మనకైతే ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. నాకైతే పేరైతే మర్చిపోయాను, ఈ పేరు తెలుస్తుంటే కామెంట్ చేయండి గైస్. మనం ఇది వచ్చి 3x15-12 చేస్తే సరిపోతుంది. మరి ఈ ఎక్సర్సైజ్ కూడా నాకు పేరు తెలియదు, ఇది కూడా కామెంట్ చేయండి గైస్. ఇదైతే చాలా ఎఫెక్టివ్. మనకి సైడ్కి అయితే ఆబ్లీస్ అంటారు, అవి కనబడాలంటే ఇంపార్టెంట్ అనమాట. మరి ఇప్పుడైతే మనమైతే లెగ్స్కి క్లావ్స్ అంటారు అనమాట, ఆ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవి కూడా 3x12 అన్నీ చేసేయండి. 3x12 ఫుల్ బాడీ ఎక్సర్సైజ్. ఎవరికైతే టైం ఉండదో ఇంట్లో. మరి మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ షోల్డర్ మర్చిపోయినాం గైస్. మనమైతే షోల్డర్ పైక్ పుషప్స్ అయితే చాలా బెస్ట్ ఎక్సర్సైజ్. నేనైతే ఎక్కడ చూడలే. మన క్యాలిస్థెనిక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇంకోసారి సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇంకా వీడియో అయిపోలే. పైక్ పుషప్స్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఇలా 2 ఇటుకరాయలు తీసుకోండి. ఇటుకరాయలు అనే డంబుల్స్ అనే ఏం కాదు, ఇవన్నీ ఏం కాదు. నాకు ఆ డంబుల్స్ ఉన్నాయి, కానీ ఎవరికైతే లేవో బిగినర్స్ కాబట్టి మనమైతే ఇటుకరాయలు వాడుతున్నాం అనమాట. బైసెప్స్ ఎక్సర్సైజ్కి అయితే ఇటుకరాయలు సరిపోతుంది. ఓవర్లోడ్ కావాలనుకుంటే మరి మీరైతే కొనాల్సిందే అనమాట. లింక్ పెడతా డిస్క్రిప్షన్లో. బైసెప్స్ డంబుల్స్ అయితే కొనేసేయండి. బైసెప్స్ ఎక్సర్సైజ్ కూడా 3 వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే నార్మల్ రేంజ్, తర్వాత ఇదనమాట. మరి ఇందాకైతే షోల్డర్ మర్చిపోయాను. షోల్డర్స్కి ఇలా చేయాలి. ఇదైతే 3x12 చేస్తే సరిపోతుంది అన్నిటికీ అంతే. ఇది దాని తర్వాత ఇలా చేసినా ఏం కాదు, 2 ఒకేసారి లేపినా ఏం కాదు. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను ఫర్ బిగినర్స్ అయితే. దాని తర్వాత మనం సైడ్ ఇది చేయాలన్నమాట, చేతులు. ఇది కొంచెం కష్టం, 2 kgs అన్నా చాలా కష్టం. ఇది కూడా అంతే, 3x12 చేస్తే సరిపోతుంది. ఇది చేసేటప్పుడు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, షోల్డర్ హైట్ అయితే రావాలి. మరి మన ఛానల్లో అయితే ఎల్బో లివర్ ట్యుటోరియల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇదైతే చాలా ఈజీ, వన్ ఆఫ్ ద ఈజీ క్యాలిస్థెనిక్స్ స్కిల్స్. ఎల్బో లివర్ నుంచి ఎలైట్ లైక్ హ్యాండ్స్ అండ్ పుషప్స్ వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.